ఆర్సీబీ డాషింగ్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 18వ సీజన్లో తన మ్యాజిక్ ను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ 5 పెద్ద రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో 8 సెంచరీలు సాధించాడు. టీ20 అంతర్జాతీయంలో అతని పేరు మీద ఒక సెంచరీ ఉంది. ఈ విధంగా కోహ్లీ ఈ ఫార్మేట్లో మొత్తం 9 సెంచరీలు చేశాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతను 3వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో బాబర్ ఆజం 11 సెంచరీలతో 2వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీ20 క్రికెట్లో 12,886 పరుగులు చేశాడు. ఈ ఫార్మేట్లో 13,000 పరుగుల మార్కును చేరుకోవడానికి అతను కేవలం 114 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ అలా చేయగలిగితే 13,000 టీ20 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్మన్ గా నిలిచే అవకాశం ఉంటుంది. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 11,830 పరుగులతో ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక అవుట్ఫీల్డ్ క్యాచ్లు పట్టిన రికార్డ్ ఆర్సీబీ మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. అతను 184 మ్యాచ్ల్లో 118 క్యాచ్లు పట్టాడు. కోహ్లీ 114 క్యాచ్లతో 2వ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా డెవిలియర్స్ ను అధిగమించడానికి కోహ్లీ మరో 5 క్యాచ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు 1000 బౌండరీలు కొట్టలేదు. ఈ రికార్డును తన సొంతం చేసుకోవాలంటే కోహ్లీ ఇంకా 23 బౌండరీలు కొట్టాలి. ఇప్పటివరకు అతను 252 మ్యాచ్ల్లో 977 బౌండరీలు కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన రికార్డ్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. అతను ఈ ఘనతను 66 సార్లు చేశాడు. అదే సమయంలో కోహ్లీ 63 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. వార్నర్ను అధిగమించడానికి మరో 4 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించాల్సి ఉంటుంది.